బుడమేరు వరద వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇస్తామంటే ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే చాలామంది అప్లికేషన్లు పెట్టుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ సచివాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సింగనగర్ ఏరియాలోని దుర్గాబార్ ప్రాంతంలో ఉన్నాం. మనం చూస్తే ఈ ఇల్లు ఏవైతే ఉందో ఈ ఇంటికి కూడా ఇంకా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి నష్టపరిహారం అందలేదంటూ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. దాదాపు ఈ లెవెల్ వరకు వాటర్ వచ్చిన పరిస్థితి. దాదాపు 3 పోర్షన్స్ వరకు ఈ ఏరియాలో ఉన్నాయి, ఈ ఇంట్లో ఉన్నాయి. 3 పోర్షన్స్ కూడా ఏమీ మిగలదు, పూర్తిగా సర్వం అయితే కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా కూడా అప్లికేషన్స్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ఇటు సచివాలయానికి వెళ్తున్నారు. అయితే కేవైసీ అవ్వలేదని, అయితే ఇతర కారణాలు ఉన్నాయంటూ పడలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏం చెప్పారు అధికారులు, ఎందుకు పడలేదో వాళ్ళని తెలుసుకుందాం. ఏం చెప్తున్నారు అధికారులు? బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా లేవని చెప్పి దానివల్ల పడలేదని చెప్పంటున్నారు. దానివల్ల మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు సచివాలయంలో ఇచ్చాం. మళ్ళీ చూడండి 13 తారీఖు లోపల పడతాయని చెప్పాను. 13 తారీఖు లోపల పడతాయన్న. ఎంతమంది ఉండుంటారు మీ ఏరియాలో? మా ఏరియాలో చాలామంది ఉంటారు, అంటే సగం మంది దాకా పడ్డాయి, సగం మంది దాకా పడలేదు. చాలామంది సచివాలయం చుట్టూ మొత్తం తిరుగుతూనే ఉన్నారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవడం, పక్క ఏరియాలో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మామూలుగా ఇంటికి పడ్డాయి కానీ ఆటోకి పడలా. ఆటోలు మొత్తం అన్నీ పాడైపోయినాయి. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, మొత్తం వాషింగ్ మిషన్లు అన్నీ పోయాయి. పాడైపోయిన ఐటమ్స్ వరకు పడేసాం, మిగతాయి మాకు ఉన్న దాంట్లో మేము రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మీది ఆటో ఉంది, ఆటో కూడా ఏమైనా పడిందా మీకు? ఆటోకి ఏం పడలేదండి, పడతాయని చెప్పంటున్నారు. ఆటోకా ఇంటికి? అంటే చాలా మందికి ఇళ్ళకి పడలే, ఇంటికి పడితే ఆటోకి పడట్లేదు, ఆటోకి పడితే ఇంటికి పడట్లేదు. రెండింటికి సెలెక్ట్ అయిందని చెప్పంటున్నారు. ఇంకా మరి అమౌంట్ అయితే పడ్డాక చూడాలి. మెసేజ్ వచ్చిందా మీకు? మెసేజ్ అన్నారు, లిస్ట్లో పేరు ఉందన్నారా? లిస్ట్లో పేరు ఉందన్నారు. ఆటోకి ఇంటికి సెలెక్ట్ అయిందని చెప్పన్నారు. లిస్ట్లో పేరు ఉంది కానీ అమౌంట్ మాత్రం పడలేదు. అది ఇది చెప్తున్నారు పూర్తిగా. అంటే ఇంటికి లిస్ట్లో అయితే పేరు వచ్చింది, ప్రస్తుతం అయితే పడలేదు. కానీ 13వ తారీఖు వరకు వెయిట్ చేయమన్నారు కాబట్టి తాము వెయిట్ చేస్తామంటూ చెబుతున్న పరిస్థితి. దాదాపు 92% వరకు కూడా అందరికి ఇచ్చేసామంటూ ప్రభుత్వం అయితే చెబుతున్న పరిస్థితి. అమ్మా ఎక్కడ ఇదేనా? ఏం అధికారులు ఎవరిని వచ్చారా, ఏం చెప్పారు అధికారులు? ఏం రాలేదండి, ఏం చూడలేదు, ఏం చెప్పలేదు. అది సెలెక్ట్ అయిందని చెప్పారు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఏం వాలంటీర్లు అడుగుతుంటే వస్తుంది చూడండి అని చెప్పి అంటున్నారు అంతే. రాసుకుని వెళ్ళారు అసలు? అది రాసుకుని వెళ్ళారు ఇంకంతే. సెలెక్ట్ అయింది, మేమే వెళ్తున్నాము, వాళ్ళు ఏం చెప్పట్లేదు. మీరే వెళ్ళి వస్తున్నారు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? 2 ఇళ్ళు అండి. 2 ఇళ్ళు. ఇది చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఇల్లులు అయితే ఉన్నాయి, పడుతుందంటే లిస్ట్లో పేరుంది, మీకు పడుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పటికి వచ్చి అయితే పడలేదు. ఎందుకంటే అందరికి ఇచ్చామంటూ ఒక పక్క ప్రభుత్వం చెప్తున్నప్పటికీ 92% మందికి, అంటే దాదాపు అందరికి ఇచ్చినట్టే చెప్పుకోవాలి. కానీ ఆ 8%లో 4,000 మందికి వేసామన్నారు, మరికొంతమందికి పడతాయని చెప్తున్నారు. 13వ తారీఖు లోపు పడకపోతే కనుక ఏంటా పరిస్థితి అంటూ అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.